ఎలా అనిపించింది? ఒక మీమ్ని సాంగ్ కింద పెట్టారు. సో ఒక విధంగా మహేష్ బాబు గారికి మంచి ఇమేజ్ ఉంది, అలాగే ఆ తాతగారికి కూడా మంచి హెల్ప్ అయింది. సో అలా చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా పైకి వచ్చేటట్టు మహేష్ బాబు గారు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సో చాలా మంచిగా అనిపించింది. డాన్స్ ఎట్లా అనిపించింది బ్రో? డాన్స్ బాగా అనిపించింది అన్న, డాన్స్ సూపర్ అనిపించింది, అసలు చాలా బాగుంది అనమాట. గెటప్ అవన్నీ ఎట్లా? గెటప్ అన్నీ బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మంచి డాన్స్ మహేష్ బాబు గారు చేయగలుగుతారు కాబట్టి సో కుర్చీ మడత పెట్టి సాంగ్ వల్ల బాగా చేద్దాం. సో అందులో శ్రీలీల గారు కూడా ఉండడం, సో వాళ్ళని కూడా మంచి కాంబోలో సెట్ అయిపోయింది. అది కూడా ఎట్లా ఉండదు థియేటర్లో రెస్పాన్స్ ఆ సాంగ్కి? రెస్పాన్స్ ఇంకా వేరే చెప్పనవసరం లేదన్న. సుదర్శన్, సంధ్య ఈ ఉండవు ఇంకా స్టెప్పులకి అసలు ఇంకా రికార్డు తిరగరాస్తుంది అంతే, ఏం లేదు ఇంకా. ఎందుకంటే ఎదురు చూస్తున్న మా మహేష్ బాబు డాన్స్ కానీ ఏదైనా కానీ ఈరోజు మేము చూడడం జరిగింది. అసలు ఇంకా వెయిటింగ్, అసలు ఇంకా 12 తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతాం, ఇదే అంత ఎదురు చూపు కానీ ఏదైనా ఇదే. అసలు ఇంకేమాత్రం కూడా ఏ విషయంలో కూడా తగ్గేదే లేదు. థియేటర్లో కూడా మా మహేష్ బాబు గారికి ఎక్కువ ఇచ్చారు, ఆ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు. మహేష్ బాబు గారు మళ్ళీ ప్రతి సంక్రాంతి కొట్టినంటే ఈ సంక్రాంతి కూడా హిట్ కొట్టేస్తారు, ఇది మాత్రం పక్క. అందరినీ ఆదరిస్తారు కాబట్టి అన్ని బాగానే. వెంకటేష్ వస్తున్నారు, నాగార్జున గారు కూడా అదే టైంలో వస్తున్నారు. నా సాగర్ ఇంకా సైన్స్ 2 మూవీస్, సో అవి ఎలా ఉండబోతున్నాయి అవన్నీ ఇంకా స్టోరీ కంటెంట్ బట్టి ఇప్పుడు ఏం చెప్తారు. ఆఫ్ కోర్స్ గుంటూరు కారమే అనుకుంటున్నాను. ఆ మూవీస్లలో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు? గుంటూరు కారం. ఎందుకు గుంటూరు కారం? మహేష్ బాబు సినిమా బాగా చేస్తారు కాబట్టి. ఓకే, అందులో ఇప్పుడు మహేష్ బాబు గారు శ్రీలీల కాంబినేషన్ రాబోతుంది కదా, సో ఎలా ఉండబోతున్నారు? సూపర్గా ఉంటుందండి. లాస్ట్ టైం సర్కారీ వారి పాట పెద్దగా హిట్ అవ్వలేకపోయింది, సో ఇప్పుడు కంబ్యాక్ హిట్ ఇస్తుంది మహేష్ బాబు గారికి. హిట్ ఇస్తుంది. త్రివిక్రమ్ గారు డైరెక్టర్ కదా, సో డైరెక్టర్ చాలా సెలెక్టివ్ హీరోస్ తోటి మూవీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మహేష్ బాబు గారితో మరి హిట్ అందుకోవచ్చా? అందుకోవచ్చు. హనుమాన్ కూడా ఉంది కదా, హనుమాన్కి 4 థియేటర్స్ మాత్రమే ఇచ్చారు హైదరాబాద్లో. సో మరి హనుమాన్ పరిస్థితి ఎలా ఉండొచ్చు? తెలీదు. ఎందుకు హనుమాన్ చూడరా? చూడు. ఎందుకంటే ఓన్లీ మహేష్ బాబు ఇష్టం. ఓన్లీ మహేష్ బాబు ఇష్టం. మీకు మహేష్ బాబు ఇష్టమా? థ్యాంక్ యూ.